తెలుగు లిటరేచరు, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను. సో ఇవైతే బాగుంటాయి అనేది ఏమైనా ఉంటుందా, లేకపోతే నేను కొంచెం డిస్రప్టివ్ మెంటాలిటీలో నేను సూటబిలిటీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఈ సూటబిలిటీ అనేది ఎలా తెలుస్తుంది అన్నప్పుడు, నేను ఏవైనా కొన్ని పద్యాలను లేదా శ్లోకాలను బట్టి కొట్టాలా, నా హ్యాండ్ రైటింగ్ బాగుండాలా, ఈ పారామీటర్స్ తోటి చూస్ చేసుకుంటూ అసలు ఒక స్టూడెంట్ని ర్యాంక్ వస్తుందో లేదో డిసైడ్ చేసేది ఆప్షన్. సార్, ఇప్పుడు సబ్జెక్ట్ సెలెక్షన్, ఆప్షన్ సెలెక్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏదైనా సూచనలు ఉంటాయా? డ్యూ ఇండికేటర్స్ ఏమైనా ఉంటాయా స్టూడెంట్స్కి ఏది తీసుకోవాలని చేసి? నాకు ఇది, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను, సో ఇవైతే బాగుంటాయి అనేది ఏమైనా ఉంటుందా, లేకపోతే నేను కొంచెం డిస్రప్టివ్ మెంటాలిటీలో నేను ఇంజనీరింగ్ చేశాక కూడా ఐ కెన్ టేక్ సమ్ అన్కన్వెన్షనల్ సబ్జెక్ట్ దిస్ థింగ్ ఏదైనా అట్లా ఆర్ దేర్ ఎనీ ఇండికేటర్స్ వేర్ సబ్జెక్ట్? యాక్చువల్గానండి, ఆప్షనల్ సబ్జెక్ట్ విషయంలో 2 types ఆఫ్ వేస్ ఉన్నాయి. వన్ ఈజ్ ట్రెడిషనల్, అనదర్ ఈజ్ నాన్ ట్రెడిషనల్ అనొచ్చు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. అందరూ తీసుకునే ఒక 5-6 సబ్జెక్టులు ఉన్నాయి, అది తీసుకోవడం ట్రెడిషనల్. నేను మెడిసిన్ చేశాను, లేదా నేను ఇంజనీరింగ్ చేశాను, లేదా నేను ఏదో ఒక నా పేరెంట్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది కదా, డిగ్రీలో కానీ లేకపోతే పీజీలో కానీ, దాన్ని తీసుకోవడం. కన్వెన్షనల్ అన్నప్పుడు తెలుగు లిటరేచరు, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, దాదాపు 7 to 8 ట్రెడిషనల్ ఆర్ కన్వెన్షనల్ ఉన్నాయి. మిగతావి మీ పేరెంట్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఒక ఆప్షనల్ తీసుకోవడానికి ఉన్న ప్రాథమికమైనది ఏంటి అంటే, చాలా సింపుల్ ఈక్వేషన్, నాకు నచ్చింది కాదు. చాలామంది ఏమంటారంటే, సార్ నాకు నచ్చింది తీసుకుంటాను సార్, నాకు నచ్చింది అయితే బాగా చదువుతాను కదా అన్నది ఇక్కడ రాంగ్. నార్మల్లీ అలా అంటారు. నేనేమంటానంటే, నీకు నచ్చింది కాదు, నీకు సూట్ అయింది తీసుకో. నచ్చడం వేరు, సూట్ అవ్వడం వేరు. కొంచెం ఎలాబరేట్ చేస్తారా? యా, నచ్చడం అంటే అర్థం ఏంటంటే, తెలుగు సాహిత్యం నాకు ఇష్టం సార్, అది నచ్చడం. కానీ తెలుగు సాహిత్యము నచ్చింది కాబట్టి పలానా పాటో పలానా పద్యమో వింటే నాకు ఎనర్జీ వస్తుంది అన్నంత వరకు ఎమోషనల్ ప్లాట్ఫామ్ ఆర్ ఎమోషనల్ బాండ్. అలా కాకుండా అక్కడ ఒక గ్రామర్ ఉంటుందో, పద్యాలు ఉంటాయా, ఛందస్సు నేర్చుకోవాలా, అవసరమైతే నేను కొంత బట్టి కొట్టాలా, నేను ఏవైనా కొన్ని పద్యాలను లేదా శ్లోకాలను బట్టి కొట్టాలా, నా హ్యాండ్ రైటింగ్ బాగుండాలా, ఈ పారామీటర్స్ తోటి చూస్ చేసుకుంటూ నిన్ను నువ్వు సూట్ అవుతున్నావో లేదో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా ఎంత తేడా ఉంది చూడండి, ఎంత తేడా ఉందో. ఇది అన్నిటికీ పనిచేస్తుంది. నువ్వు మ్యాథ్స్ అయినా అంతే, కెమిస్ట్రీ అయినా అంతే, ఐటీలోంచి ఏమైనా అంతే, మెకానికల్ ఇంజనీరింగ్ అయినా అంతే, జాగ్రఫీ అయినా అంతే, ఎనీథింగ్. సూటబిలిటీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఈ సూటబిలిటీ అనేది ఎలా తెలుస్తుంది అన్నప్పుడు, నువ్వు ఏ ఆప్షన్ అనుకుంటున్నావో ఆ ఆప్షన్ చెప్తున్న ఫ్యాకల్టీని కలవడం, మాట్లాడడం ఒకటే మార్గం. నువ్వు ఏ ఫ్యాకల్టీని కలిస్తే ఆ ఫ్యాకల్టీ తాను చెబుతున్న సబ్జెక్టే నీకు సూట్ అవుతుందని చెప్తాడు. ఆయనతో బిజినెస్ ఉండదు ఏంటి? ఇప్పుడు నా దగ్గరికి మీ అమ్మాయిని తీసుకొచ్చి, సార్ మా అమ్మాయి అంటే తెలుగు లిటరేచర్, నేను తెలుగు లిటరేచర్ టీచ్ చేస్తాను కాబట్టి తెలుగు సూట్ అవుతుందని చెప్తాను. అందుకు నేను ఏమంటానంటే, ఎవరి దగ్గర అయితే నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నావో వాడిని అడగద్దు. ఇంక్లూడింగ్ నన్ను, నా దగ్గర కూడా ఎవరైనా తెలుగు లిటరేచర్ కనుక నన్ను మీ దగ్గర జాయిన్ అయితే నేను సూట్ అవుతానా అని అడిగితే నేను అన్నీ చెప్పేసి ఏమంటానంటే, నన్ను ప్రామాణికంగా తీసుకోకు, వేరే వాడిని అడుగు. ఇది మొదటి పాయింట్, సూటబిలిటీ అనేది. రెండవది అవైలబిలిటీ. అవైలబిలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ, అవైలబిలిటీ ఆఫ్ ద మెటీరియల్. థ్యాంక్స్ టు దిస్ మోడర్న్ ఎరా ఆర్ డిజిటల్ ఎరా, ఆల్ సబ్జెక్ట్స్కి ఆల్ మెటీరియల్స్ అవైలబుల్ ఉంది. అందుకే నేను మెటీరియల్ అవైలబిలిటీ మాట్లాడలేదు. అందుకని ఫ్యాకల్టీ అవైలబిలిటీ ఒకప్పుడు ఒకటే, ఇప్పుడు 2, ఆన్లైన్ ఆఫ్లైన్. అక్కడే సార్ గుడ్ పాయింట్ మీరు ఇప్పుడు అన్నారు కదా, అన్నీ ఆన్లైన్ ఉంది, సో నేను ఆన్లైన్ నుంచి చదువుకోవచ్చు అన్నీ. కానీ ఒక గురు మూలంగా చెప్పడం కానీ, ఒక మెంటర్ మూలంగా వినడం కానీ తేడా, డూ యూ థింక్ ఆ యాడ్ ఆన్ ఏంటి అనేది వాళ్ళకి తెలవాలి.
స్టూడెంట్ షుడ్ నో వాట్ ఇట్ నో. సో హౌ డు యూ థింక్ యాజ్ ఇట్ ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది? అంటే నేనైతే ఏమంటానంటానండి, ఇవాళ మనం ఆన్లైన్ ఎరాకి వచ్చేసాం. అందుకని ఇప్పుడు ఇంకా మనం ఆన్లైన్లో ఏమైనా ఫ్లాస్, వీక్నెసెస్, నెగిటివ్స్ ఉన్నా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే, నేను వేరే ఇంకొక మీకు ఇదే దాని మీద ఇప్పుడు ఆప్షన్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నేను అదే డిస్కస్ చేసి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మీరు అడగండి నన్ను, ఆన్లైన్లో ఆఫ్లైన్ అనుభూతి, ఇంటరాక్షన్. Exactly. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్, అది కూడా ఉంటుంది కదా దీంట్లోనే. ఓకే, అది చూద్దాం దాని గురించి నా మెథడాలజీ. సో అందుకని ఆప్షన్ ఎన్నుకున్నప్పుడు ఫ్యాకల్టీ ఎవరు, అవైలబిలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీ ఆన్లైన్ చెప్తారా ఆఫ్లైన్ చెప్తారా, యాక్సెసిబిలిటీ అది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసుకుంటూ ఆ ఆప్షన్లకి ఎంతవరకు మనం సూట్ అవుతున్నామో లేదు, అవైలబిలిటీ ఉందా లేదు అనే దాన్ని బట్టి తీసుకోవడం మంచిది. ఎమోషనల్ కనెక్టివిటీ ఈజ్ రాంగ్, లాజికల్ థాట్ ప్రాసెస్లోంచి వచ్చే కన్క్లూజన్ ఇంపార్టెంట్ ఆప్షనల్ సెలక్షన్కి. అందులో పైగా ఆప్షన్ అంటే 500 మార్కులు. అసలు ఒక స్టూడెంట్ని ర్యాంక్ వస్తుందో లేదో డిసైడ్ చేసేది ఆప్షనల్. సో అది చాలా కీలకమైన పాత్ర. దట్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ మనం సెలెక్ట్ చేసేటప్పటికి. అందుకని తప్పదు మనకి ఆప్షన్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అది మెటీరియల్ ఇవాళన్నిటికీ దొరుకుతుంది, అది పెద్ద కష్టమే కాదు. అలాగే ఆప్షనల్ దగ్గర ఉన్న ఇంకొక అపోహ ఏంటంటే అండి, ఒక ఆప్షనల్ స్కోరింగ్ కాదు అంటూ ఉంటారు సార్. అది ఏంటది అది యాక్చువల్లీ? లేదండి, యాక్చువల్గా అదేం కాదు. ఆప్షనల్ స్కోరింగ్, నాన్ స్కోరింగ్ అనేం కాదు. ఎట్లా చూడాలంటేనండి, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక ఫ్యామిలీ నెలకి ₹1,00,000 సంపాదిస్తారండి, ఓకేనా. ఇంకొక ఫ్యామిలీ నెలకి 50,000 సంపాదిస్తారండి. ఎవరు వీళ్ళిద్దరిలో రిచ్ అన్నప్పుడు, లేదా మనం మామూలు చూస్తే, కానీ నేనేమంటానంటే అక్కడ ఆగిపోద్ది అంటాను నేను. గో ఇన్ టు దట్. ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో, వాళ్ళ ఖర్చులు ఏంటి, అదన్నమాట. యు ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ యూ హ్యావ్ టర్న్ టు దట్. అంటే ఏంటి, ₹99,999 ఖర్చు పెట్టి ₹1,00,000 సంపాదించుకునేవాడి కన్నా 30,000 ఖర్చు పెట్టి 20,000 దాచే 50,000 వాడు మిన్నా. సో అందుకని నువ్వు ఆప్షనల్కి పలానా ఆప్షన్లు ఎక్కువ మంది వస్తున్నారంటే, ఎక్కువ మంది కనుక తీసుకుంటే ఆల్ ఇండియా లెవెల్లో ఆటోమేటిక్గా ఎక్కువ మందికి సంబంధించింది ఉంటుంది. కాంపిటీషన్ అన్నారు కూడా ఇంకోటి చెప్తాను మీకు అండి. సోషియాలజీ ఆప్షన్ తీసుకుంటే ఇండియా లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది, హిస్టరీ తీసుకుంటే ఇండియా లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. అదే లోకల్ రీజనల్ లాంగ్వేజెస్ తీసుకుంటే ఇక్కడిక్కడే ఉంటుంది. దిద్దేవాడు మనోడే, మన పక్కన రాసేవాడు మనోడే. సో అలానే నేను దాన్ని ఈజీ చేసేయట్లేదు. వాట్ ఐ వాంట్ టు కన్వే, నీ కాంపిటీషన్ లెవెల్ తగ్గించుకున్నావు. కాంపిటీషన్ లెవెల్ తగ్గించుకున్నప్పుడు యూఆర్ హ్యావింగ్ మచ్ మోర్ ఛాన్సెస్ టు గెట్. ఛాన్సెస్ ఉన్నాయి, కానీ యాజ్ ఎ స్టూడెంట్ నాకు కూడా దాని మీద ఒక రుచి ఉండాలి. అది కూడా ఇంపార్టెంట్. కొంచెం వరకు అది అంటే అభిరుచి అనేది డామినేట్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ, ఆ బ్యాలెన్స్ కరెక్ట్, అర్థమైంది. మీరు ఇందాక చెప్పింది దట్ షుడ్ నాట్ డామినేట్. ఎగ్జాక్ట్. అదే ఇంట్రెస్ట్ అండ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ నాకు ఇది ఇష్టము అండ్ ఇది అవసరమా అన్న దాని మీద. ఎగ్జాక్ట్.